ఇలా మొత్తం ఒలుచుకొని కడుక్కొని బాగా ఫ్రెష్గా ఆరబెట్టుకొని కొంచెం వేడి చేసిన బౌల్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చిమిరపప్పు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు అయితే దీనికి బాగా పడతాయి. ఒక 2 వెల్లుల్లిపాయల దాకా కొట్టుకొని వేసుకొని బాగా ఫ్రై అవ్వాలి, రెడ్ కలర్లో రావాలి. బాగా పోపు వేగిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న మునగాకుని మొత్తం అందులో వేసుకోవాలన్నమాట. కొంచెం పోపు బాగా ఫ్రై అయిన తర్వాత మునగాకు మొత్తం అందులో వేసేసుకోవాలి. ఇది మనకు చాలా హెల్దీ అన్నమాట. కాలు నొప్పులు ఏవి రాకుండా ఉంటాయి, వాపులు కాలు నొప్పులు రాకుండా ఉంటాయి. చాలా మంచిది, షుగర్ పేషెంట్స్కి అయితే ఇంకా మంచిది. 1 వీక్లో ఒకసారైనా మనం తింటే చాలా మంచిది అన్నమాట. దొరికితే ట్రై చేయండి. బెస్ట్ ఫర్ హెల్త్, మంచి ప్రోటీన్ కూడా ఉంటుంది. ఇలా బాగా ఫ్రై అవ్వాలి. అస్సలు మూత అనేది పెట్టకూడదు దీనికి. బౌల్ అనేది కవర్ చేయకుండా పసుపు, ఉప్పు వేసుకోవాలి. కారం కోసం నేను ఎండుమిరపకాయలు యాడ్ చేశాను కాబట్టి ఇంకా అవసరం లేదన్నమాట. మనం ఎంత వేసినా చాలా తక్కువే అవుతుంది. చూసారా ఎంత తక్కువ అయిందో. బాగా ఫ్రై అవ్వాలి. బాగా ఫ్రై మనకి కొంచెం అడుగు అంటుతూ ఉన్నట్టు అనిపిస్తుంది అన్నమాట. అప్పుడు ఆపేసుకోవాలి. చాలా బాగుంటుంది, ట్రై చేయండి.